వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం మరియు వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక నమస్కారములు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకునే మమ్మల్ని మీ వద్దకు తీసుకొచ్చి మంచి అంటే వైద్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మనము అనేక రకాలుగా మనకు మార్కెట్లో మనము ఒక స్కూటర్ కానీ ఒక కారు కానీ ఒక బండి కానీ కొన్నప్పుడు ప్రతి నెల దాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలంటే ఒక 3-4 రోజుల ముందు నుంచి 15వ తారీఖు అనుకో, ఎగ్జాంపుల్ 15వ తారీఖు సర్వీసింగ్ చేయించాలంటే 10వ తారీఖు నుంచి ఆ డేట్ ఎప్పుడు వస్తుందని పర్ఫెక్ట్గా చూసి చేయించుకుంటాం. భగవంతుడిచ్చిన మానవ జన్మ దీన్ని అసలు ఇప్పుడున్న పీరియడ్లో ఈ యాంత్రిక జీవనంలో అసలు ఈ శరీరాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మనకు గతంలో ఏంటంటే మన అమ్మమ్మలు, బామ్మలు, తాతమ్మలు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు రాత్రిపూట ఒక ఆముదం చేతిలో పోసుకొని తలకు పెట్టి అదే ఆముదాన్ని మజ్జిగలో ఒక 2 చెంచాలు వేసి ఆ పక్కకు పెట్టి ఉదయాన్నే ఎగ్జాంపుల్ ఆదివారం రోజు సెలవు అనుకోండి, ఆ పిల్లలకు తాపించేది. పిల్లలకు కానీ పెద్దల వరకు అంటే సెలవు దినాలలో ఉదయాన్నే ఒక 2 చెంచాల ఆముదాన్ని మజ్జిగలో వేసి ఒక గ్లాసులో ఆ పక్కకు పెట్టుకుంటే ఆ ఉదయాన్నే గినక ఇస్తే ఆ కడుపు మొత్తం సాఫ్ క్లీన్ అయిపోయేది. ఒక 3-4 రోజుల వరకు ఎలాంటి భోజన నియమాలు తప్పి తీసుకున్నా కూడా మీకు మీ శరీరము యాక్టివ్గా ఉండేది. ఈరోజు వంటాముదం అనేది కనుమరుగైపోయింది. మా గురువుగారు ఏం చెప్పేదంటే వంటాముదం లేనివాడు అంటే అతని దగ్గర లేనివాడు వైద్యుడు కాదురా అనేది. నేను ఒక అడుగు ముందుకేసి ఒక 20 మంది అంటే వాళ్లకు పని కల్పించిన విధంగా ఉంటుంది, ప్లస్ చాలామందిని గుండెపోటుతో కాపాడినట్టు ఉంటుంది, ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ పేగుపుతో కాపాడినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఒక 20 నుంచి 25 మంది లేడీ వర్కర్స్ని పెట్టి ప్రతిరోజు ఆ వంటాముదం అనేది ప్రిపేర్ చేయిస్తున్నాం. మీకు 200 గ్రాముల ఈ బాటిల్లో నేను చాలామంది నా వీడియోలు చూసి ఈ వంటాముదం గురించి అవేర్నెస్ తెచ్చుకొని చాలామంది దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనము ఏదైనా ఆయుర్వేద పొడి కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ కడుపు సాఫ్ కోసం వేసుకుంటే ఆ కడుపు క్లీన్ కావడం జరుగుతుంది అంతే. కానీ ఈ వంటాముదం అనేది బాడీలో పోయిన తర్వాత ఇది ఆ ఆముదంతో సహా ఆ మలద్వారాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఆ పెద్ద ప్లేగు మొత్తాన్ని శుద్ధి చేసి ఆ మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది. మీకు 3 to 7 days వరకు మీరు ఎంత శక్తివంతంగా ఉంటారంటే అంత శక్తివంతంగా ఉంటారు. అల్సరు, పేగుపూత, గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్లకు మంచి సహాయకారిగా పనిచేస్తుంది. ఈ వంటాముదాన్ని మనం ఎప్పుడు మర్చిపోయినామో మనం అనేక రకాలుగా జబ్బులు పడుతున్నాం. ఎంతోమంది రాత్రికి కనపడి ఉదయాన్నే గుండెపోటుతో చనిపోతున్నారు చాలామంది. దానికి మూల కారణం ఏంటంటే గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగుపూత. ఈ కడుపు అనేది శుద్ధి లేక ఆ గ్యాస్ట్రిక్ లాగా ఫామ్ అయ్యి ఆ గుండెపోటు రావడం జరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఆటోమేటిక్గా. కానీ ఈ విధంగా కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కనుక రాత్రి ఒక టీ గ్లాస్ మజ్జిగలో 2 చెంచాలు లేదా 3 చెంచాల టీ స్పూన్స్ వేసి అక్కడ పక్కన పెట్టుకొని ఉదయాన్నే లేచి మనకు ముఖం కడుక్కున్న తర్వాత కాస్తని వేడి నీళ్ళు తాగి దాని మీదుగా ఇది గినక తాగితే మీకు 2 నుంచి 3 సార్లు ఆ కడుపు అనేది శుద్ధి అయ్యి మోషన్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనము 10 రూపాయలు పెట్టి కొన్న వస్తువుకే దానికి నీట్నెస్ కోసము మనము ఆ డేట్ వైజ్గా సర్వీసింగ్ అనే ఒక ప్రక్రియ మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు ఏ టైంలో ఉదయాన్నో వెళ్తున్నామో మనకే తెలియదు, ఎక్కడ భోజనం చేస్తున్నామో మనకే తెలియదు, వాడు ఏం వాయిల్ వాడుతున్నాడో మనకే తెలియదు, మనకు శరీరంలో ఏం జరుగుతుందో మనకే తెలియని పరిస్థితి. మన తల్లులు, తండ్రులు ఓల్డేజ్ హోమ్లో, మన పిల్లలు హాస్టల్లో, మనము భార్యాభర్తలము ఇంట్లో. ఒక నలుగురు కూర్చొని ముచ్చటించే పరిస్థితి లేదు. నలుగురు ఉన్నా కూడా ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని సెల్ ఫోన్తో ఆడుకోవడం తప్ప ఈరోజు జీవన విధానం అస్తవ్యస్తంగా అయింది. కాబట్టి అతి తక్కువ ధరలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏ ఒక్క వ్యక్తికి కనుక
గుండెపోటు రావద్దన్న ఉద్దేశంతో మా గురువుగారు చెప్పేది, వంటాముదం వాడిన ఇంటిలో గుండెపోటు అనేది రాదురా బాబు అనేది. కాబట్టి మిత్రులారా, ఇది చిన్న ఔషధము, ఇది పెద్ద ఖరీదైనది కూడా కాదు. మీరు 1 క్వింటల్ గినక ఆముదాలు తయారు చేస్తే 5 లీటర్లు మాత్రమే వస్తుంది ఒరిజినల్ వంటాముదం. దీనితో గినక కడుపు శుద్ధి చేసుకుంటే ఎంత ఆరోగ్యకరంగా అంటే అంత ఆరోగ్యకరం. పుట్టిన పిల్లాడు కానించి ఒక 2 పాలు, కన్నతల్లి పాలు చనుబాలు అంటారు, ఆ చనుబాలు 2 చుక్కలు, ఆముదం చుక్క 1 చుక్క వేసి పుట్టిన పిల్లాన్ని కానించి వాడే ఏకైక ప్రక్రియ వంటాముదం. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ మానవ జన్మ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. దీన్ని సద్వినియోగం చేసుకోవడము మన యొక్క కర్తవ్యం. కనీసం ఈ ఒక్క చిన్న ప్రక్రియను చేసుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్న ఉద్దేశంతో మేము ఒక అడుగు ముందుకేసి ఒక 20 నుంచి 25 మంది ఆడవాళ్లకు పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఈ ప్రక్రియ చేస్తున్నాము. దయచేసి మాకేంటంటే చాలామంది మీ గోశాలలకు ఒక 500 విరాళం ఇస్తా అండి, ఏదన్నా చిన్న ప్రోడక్ట్ పంపించండి అంటే, ఇగో ప్రతి ఒక్కరు సుమారు 100 మంది 1000 మంది ఈరోజు నేను ఒక 5 ఆవులు కానీ సాదుకుందామన్న ఉద్దేశంతో చిన్న గోశాలను పెడితే ఈరోజు 80 ఆవులని అసలు రాఖీ, సాహువాల్, కాంక్రీట్, అసలు ఎన్ని బ్రీడ్లు అంటే అన్ని 80. నా జీవితం మొత్తం గోసేవకి అంకితం చేశా. ప్రతి ఒక్క వ్యక్తి చాలామంది సహాయం చేస్తామన్న ఉద్దేశంతో ఒక 500 రూపాయలు డొనేట్ చేస్తా అంటే వాళ్ళకి ఇది తప్పకుండా పంపించే ప్రక్రియ. అంటే జనరల్గా ఆ విధంగా ఎంతోమందికి జీవం పోసే విధంగా మార్పు చెందడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇది ప్రతి ఇంట్లో ఉండబడిన వస్తువు. కాబట్టి మీరు తప్పక సహకరిస్తే 1000 ఆవులను పోషిస్తానికి కూడా నేను తయారుగా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఆరోగ్యమే మహాభాగ్యము, డబ్బు ఆరోగ్యము కాదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండే ఒక చక్కటి ఔషధం వంటాముదం. కాబట్టి ఈ స్క్రోలింగ్లో ఒక 2 నెంబర్లు వస్తుంటాయి, మీకు తప్పకుండా మీరు ఆర్డర్ చేస్తారని, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్న ఉద్దేశంతో మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.